హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు కొన్ని జాబ్స్ వదిలారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసుకోవడానికి కొన్ని జాబ్స్ ఉన్నాయి. ఆ జాబ్స్ గురించి పూర్తి వివరాలు, అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఎవరు ఎలిజిబిలిటీ, శాలరీ ఏ విధంగా ఉంటుంది, వర్క్ ఏముంటుంది అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా ఈ వీడియోను పూర్తిగా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇంకా వీడియోలోకి వెళ్తే, నేను డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఈ వెబ్సైట్లోకి వెళ్తారు. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ఈజ్ నౌ యాక్సెప్టింగ్ అప్లికేషన్స్ ఫర్ 2025-26. ఇది యూత్ ఫర్ ఇండియా అనే దాని మీద మీకు ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అనే వాళ్ళది ఎస్బీఐ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు 2025-26. ఇది 13 months ప్రోగ్రామ్ అండి. దీనికోసం ఎలిజిబిలిటీ మనం చెక్ చేసినట్లయితే ఎలిజిబిలిటీ ఏముండాలంటే, ఎలిజిబిలిటీని మనం చెక్ చేస్తే candidate must have completed a bachelor's degree before 1st October 2025. అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, లేదంటే అక్టోబర్ 2025కి డిగ్రీ పూర్తి అవ్వాలండి. ఈ క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఇండియన్ సిటిజన్, నేపాల్ సిటిజన్, భూటాన్ సిటిజన్ అయితే సరిపోతుంది. అదేవిధంగా క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బిట్వీన్ 21-32 years బిట్వీన్. ఇక్కడ ఏజ్ క్రైటీరియా ఇచ్చాడు. 21 నుంచి 32 years మధ్య ఉన్న వాళ్ళు ఈ జాబ్కు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. మీరు ఎన్జిఓ పార్ట్నర్స్తో కలిసి వర్క్ చేస్తారు. మనం కలిసి వర్క్ చేసే ఎన్జిఓ పార్ట్నర్స్ అని ఇక్కడ మీకు లిస్టెడ్ అయినాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. వీళ్ళందరితో కలిసి మనం వర్క్ చేస్తామండి. అదేవిధంగా ఇండియాలో 250+ విలేజెస్లో మనం వర్క్ చేస్తాము. మనం ఏ అంశాల మీద వర్క్ చేస్తామంటే 12 థెమాటిక్ ఏరియాస్, ఈ 12 అంశాల మీద మనం వర్క్ చేస్తాం. అవి ఏమంటే రూరల్ లైవ్లీహుడ్, ఉమెన్స్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ టెక్నాలజీ, సోషల్ ఎంటర్ప్రీనర్షిప్, వాటర్, ఫుడ్ సెక్యూరిటీ, ట్రెడిషనల్ క్రాఫ్ట్, హెల్త్, సెల్ఫ్ గవర్నెన్స్, ఆల్టర్నేట్ ఎనర్జీ. ఈ 12 అంశాల మీద మనం గ్రామీణ ప్రాంతాల్లో, ఇండియన్ గ్రామీణ ప్రాంతాల్లో, మనం భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో వర్క్ చేస్తామండి. అదేవిధంగా మనము ఇక్కడ ఈ ఈ వర్క్ అనేది ఏ ఏ రాష్ట్రాల్లో చేస్తామంటే, వేర్ ఆర్ ద ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ లొకేటెడ్ అయిన స్టేట్స్, రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్. ఈ రాష్ట్రాలన్నింటిలోనూ ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ జాబ్కి అప్లై చేసిన వారు ఆ లోకల్ లాంగ్వేజ్లో కమ్యూనికేషన్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల వారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మిగతా స్టేట్స్ వాళ్ళు కూడా ఈ దానికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎలిజిబిలిటీ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. మనం శాలరీ, పే స్కేల్ గురించి మనకి ఎంత పే చేస్తారంటే, మనకి ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే లోపల మనకు సర్టిఫికేట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మంత్లీ 16,000 ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా మంత్లీ 2,000 ఫర్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్స్, 1,000 ఫర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎక్స్పెన్స్. మొత్తం మనకి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే లోపల 19,000 రూపీస్ మనకి వీళ్ళు శాలరీ మనకు ప్రొవైడ్ చేస్తారండి. అదేవిధంగా ఈ జాబ్కి మనం ఏ విధంగా అప్లై చేయాలి అంటే, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ అప్లై నో బటన్ ఉంది కదా, ఇక్కడ సైడ్లో మీకు ఈమెయిల్ అడుగుతుంది. మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి అప్లై నో మీద క్లిక్ చేస్తే ఇది పేజ్ రీడైరెక్ట్ అవుతుందండి. పేజ్ రీడైరెక్ట్ అయ్యి మీకు ఇలా కనిపిస్తుంది, యూత్ ఇండియా, ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2025-26 అని ఉంటుంది. మనము స్టెప్ 1 of 7 అంటే ఈ 7 స్టెప్స్ని మనము కంప్లీట్ చేస్తే మన అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. స్టేట్ బ్యాంక్ వాళ్ళు మీరు దీనికి ఎలిజిబుల్ అయితే మీకు అఫీషియల్ మెయిల్ ఐడి ద్వారా మీకు కాల్ లెటర్ మీకు పంపిస్తారండి. ఫస్ట్ స్టెప్లో మీరు ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, అదేవిధంగా మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ నెంబర్ ఇవ్వాలి, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి, మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు మేల్ ఫీమేల్ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, మ్యాట్రియల్ స్టేటస్ కూడా
సెలెక్ట్ చేసుకొని సిటిజన్షిప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ప్రతి స్టెప్లో సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్లో కూడా మీరు అన్ని ఫిల్ చేస్తే సెవెంత్ స్టెప్లో అప్లికేషన్ సబ్మిషన్ అవుతుంది. మీ ఎడ్యుకేషన్ ఇంకా రిమైనింగ్ స్టెప్స్లో మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ లొకాలిటీ, మీరు మీ లొకాలిటీ గురించి, మీ విలేజ్, మీ లాంగ్వేజ్, మీరు ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారు, ఇవన్నీ స్టెప్స్ ఉంటాయి. ఈ 7 స్టెప్స్ మీరు కంప్లీట్ చేస్తే మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. సో ఇలాంటి మంచి వీడియోల కోసం, జాబ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.